అధ్యక్షుడి నియామకం పూర్తవడంతో ఇప్పుడు పీసీసీ కార్యవర్గం డీసీసీల నియామకాలపై చర్చ నడుస్తోంది. దీంతో జిల్లాల అధ్యక్ష పదవులకి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుడి పీఠం హాట్ గా మారింది. తాము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని కనిపించిన నేతల్ని కలుస్తూ తమకే పదవి ఇవ్వాలని కోరుతున్నారు కొందరు ఆశావాహులు. అయితే డీసీసీ వారికి దక్కాలంటే ఆ ఇద్దరు కీలక నేతలు మద్దతు తప్పదా? పోటీ పడుతున్న నేతలందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పోటీ రసవత్తరంగా మారనుందా? ఇంతకీ ఎవరికి ముఖ్య నేతల ఆశీస్సులున్నాయి? ఆ జిల్లాలో బలంగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీని తట్టుకునే నేత అసలు కాంగ్రెస్ లో ఉన్నారా? డీసీసీ పదవిపై గంపెడాశలు పెట్టుకున్న నేతలెవరు? ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు లేకపోవడంతో డీసీసీలపై ఎవరికి వారు సైలెంట్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడి నియామకంతో జిల్లా అధ్యక్ష పదవి కోసం పైరవీలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లాలో ఈ పదవిపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదిలాబాద్ డీసీసీ పదవికి భార్గవ్ దేశ్పాండే రాజీనామా చేయడంతో ఇన్ఛార్జ్ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సాజిద్ ఖాన్ కు అప్పగించారు. ఎన్నికల సందర్భంగా పార్టీ లైన్ దాటారని సాజిద్ ఖాన్ ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి డీసీసీ పదవి ఖాళీగానే ఉంది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పూర్తి కావడంతో ఇక డీసీసీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందో అన్న చర్చ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. డీసీసీ సీటుపై గడాసులు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులుగా బరిలో దిగిన కొంతమంది నేతలు విజయ తీరాలకు దగ్గరికొచ్చి ఓటమి అంచున నిలబడ్డారు. వారంతా ఇప్పుడు డీసీసీపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి పెట్టడంతో పోటీ పడుతున్న నేతల సంఖ్య కూడా పెరుగుతోంది. 2018 ఎన్నికల నుంచి పూర్తి స్థాయి డీసీసీ అధ్యక్షుడు లేకుండానే పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో పార్టీ అధిష్టానం కూడా ఇన్నాళ్లు డీసీసీ జోలికి వెళ్లలేదు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డంతో మళ్లీ డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక తెరపైకొస్తోంది. దీంతో జిల్లాకు చెందిన కంది శ్రీనివాస్ రెడ్డి, గోకా గణేష్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సురుకుంటి, శ్రీధర్ రెడ్డి పేర్లు తెరపైకొస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన ఉంటుందని సమాచారం. డీసీసీ పీఠంపై ఆశలు పెట్టుకున్న నేతలంతా అధిష్టానం పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారంట. పార్టీలో తనకున్న పరిచయాలు, సంబంధాలతో ఎలాగైనా డీసీసీ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కనిపించిన నేతనల్లా కలుస్తూ తమకే డీసీసీ పదవిని ఇప్పించాలంటూ మొరపెట్టుకుంటున్నారంట. దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీలో అధికారంలో లేకున్నా కష్టకాలంలో తాము పార్టీకి అండగా ఉండి పార్టీని నమ్ముకుని ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట. పనిలో పనిగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు సైతం చేసుకుంటూ తమ గ్రాఫ్ ను పెంచుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారంట. ఇక డీసీసీ పీఠం కోసం పోటీ పడుతున్న నేతలంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి కావడంతో పార్టీలో ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీని ముందుకు నడిపించే బలమైన నేతకు మాత్రమే డీసీసీ పదవిని ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం ఆసక్తి చూపిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. జిల్లాలో బలంగా కనిపిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీల దూకుడుకు చెక్ పెట్టే నేతలకు మాత్రమే డీసీసీ పదవి కట్టబెడతారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు ఇలా రోజుకు రకమైన ప్రచారం జరగడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వరకు నామమాత్రంగానే కనిపించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత బలపడినట్లు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో రుజువైంది. గతంతో పోల్చితే ప్రస్తుత పార్టీ పరిస్థితులు మెరుగుపడినట్లుగా ఓటు బ్యాంకు ద్వారా తెలుస్తోంది. ఖచ్చితంగా ఆ సీట్లు గెలుస్తామని అధిష్టానం ఆశలు పెట్టుకుని నిరాశపడినప్పటికీ ఓటు బ్యాంకు పెరగడంతో రానున్న ఎన్నికలు తమ కలిసొస్తాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారంట. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలంటే పార్టీకి సరైన నాయకుడు అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత 2 ఏళ్లుగా పార్టీని అన్ని రకాలుగా కాపాడుతూ వస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి వైపే పార్టీ మొగ్గు చూపుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే సీనియర్ నేతలైన గోకా గణేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు కూడా డీసీసీ అధ్యక్ష పదవి కోసం పట్టుబడుతూ ఉండడంతో అధిష్టానం పెద్దలు సతమతమవుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు చేజిక్కించుకోవాలంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జ్ సత్తు మల్లేష్ మద్దతు కీలకమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అలాగే ఖానాపురం ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు అభిప్రాయానికి కూడా ప్రాధాన్యతనిచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ నేతల అండదండలున్నవారికి డీసీసీ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఈ ముగ్గురు నేతలు వేర్వేరుగా కొందరికి మద్దతునిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఫైనల్ నిర్ణయం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడిదే అయినప్పటికీ వీరు ముగ్గురు ఎవరికి ఓటు వేస్తే వారికి పదవి దక్కుతుందని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు జిల్లా నేతలతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. జిల్లా పార్టీ పరిస్థితిపై పూర్తి స్థాయి అవగాహన కూడా ఉంది. ఇప్పటికే అంతర్గతంగా కొంతమంది పార్టీ నేతల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నట్టు సమాచారం. పార్టీలో సీనియర్, జూనియర్ నేతలనే మాటున పక్కన పెడితే జిల్లాలో పార్టీని బలోపేతం చేసే నేతలకే జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాబినెట్ విస్తరణ తర్వాతనే డీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ కొత్తగా పార్టీలో చేరిన నేతకు అవకాశం కల్పిస్తే సీనియర్ నేతలను ఎలా సముదాయిస్తారో అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. చూడాలి మరి ఆదిలాబాద్ డీసీసీలో ఏం జరుగుతుందో.